మీడియా వాళ్ళకు ఇతర దేశంలో బుల్ ఫైట్ జరుగుతుంది, ఇతర దేశంలో రేటు చెడుగులు ఉంది, ఇతర దేశంలో పెన్నుతో రాసినారు, ఇతర దేశంలో పెన్సిల్తో రాసినా తెలుస్తుంది. ఒకసారి గల్ఫ్కి వచ్చి చూడమని మీడియా వాళ్ళు వాళ్ళు ఎవరో అంతా వనవనవనవనవన. ఒక్క నిమిషం ఆలోచించి పక్కనోడు ఏది చెప్పినా నీ మైండ్లోకి రానిగాకు, నమ్మగాకు. ఇది ఒక్కటే చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే చాలామంది ఇక్కడ గల్ఫ్లో గలీజ్గా బతుకుతాండ్రు. ఏం గలీలేదునా, కష్టపడతారు పాపం. కాళ్ళ మధ్యలో చెమట గారేది కూడా తెలియకుండా కష్టపడతారు. అది గుర్తుపెట్టుకునే తప్పు మాట కాదు ఇది. కాళ్ళ మధ్యలో చెమట కారేది కూడా తెలియకుండా కష్టపడతాను రేడ. ఎవరో ఏదో అన్నారని చెప్పి ఆడోళ్ళని పంపి కాకండి, ఆడోళ్ళు పోవద్దు అనే వాళ్ళ మాటలు మాత్రం నమ్మగాకండి, ఎవరు నమ్మగాకండి. ఏమి కష్టపడి అంతగా ఎవరైతే రావద్దంటారో ప్రభుత్వాల కాడిపోయి మాట్లాడేసి ఆడవాళ్ళకి ఏదన్నా ఒక అవకాశం కల్పించమని, ఏదన్నా చిన్న చిన్న ఇంట్లో కొంపలలో మిషన్లు ఉట్టుకుండేది లోన్లు ఇప్పించి, లేకపోతే ఏదన్నా పాడి పంటలు పెట్టి ఏదో చేస్తారు కదా. ఒకప్పుడు రామారావు తాత ప్రభుత్వంలో పెట్టినట్టు అటు చేపించేవాళ్ళంటే ఎవరైనా మొగోళ్ళు ఉంటే అటు చేపియండి. లేదంటే వాళ్ళ బతుకుని వాళ్ళ బతకనండి. ఆడవాళ్ళకు రక్షణ లేదు. ఖచ్చితంగా ప్రతి దేశంలో రక్షణ ఉంటుంది. చిన్న దేశమైనా పెద్ద దేశమైనా కొన్ని ఉప్పులు జరుగుతూ ఉంటాయి. దాన్ని మనసులోకి మాత్రం ఎవరన్నా ఏదైనా పక్కన వాళ్ళు వచ్చి ఏమన్నా అంటారని చెప్పి ఇండియాలో ఉండేది మాత్రం ఏం పట్టించుకోకండి. నేనైతే ఇదే మాట చెప్పగలుగుతా. ఇంకేమైనా గట్టి మాట్లాడాలంటే ఇంకొకటే మాట్లాడతా. 49-50 డిగ్రీలు ఎండలో ఏమి కష్టపడతా ఉన్నారు. మరి ఎక్కడ ఎడార్లలో తోటలలో వాళ్ళందరూ పట్టించుకోలేదు. మరి వాళ్ళందరూ రాలేదు. ఎందుకు రాలా? వాళ్ళని కూడా చూపించాలి కదా. కష్టపడతారు కదా, వాళ్ళని కూడా చూపించాలి, వాళ్ళని కూడా అనుకోవాలి కదా. ఎందుకని రాలా? మనిషి మాట్లాడే ముందు ఎవరైనా కానీ నేను ఒకటే మాట చెప్తాను. ఎవరైనా మాట్లాడేటప్పుడు మాత్రము గల్ఫ్ గురించి చెప్పేటప్పుడు మాత్రం కష్టం అనేది ఎక్కడ ఉందంటే గల్ఫ్లో ఉంది. మనం వచ్చింది పని కోసం, వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. యజమాని మనం వ్యవసాయం చేసేటప్పుడు రైతు కాడి పని పోయినప్పుడు ఆ మనిషి చెప్తే చెయ్యాలా, లేదంటే బయటికి బాగుంటాడు. ఈడగదు అదే సని. ఆడ వ్యవసాయము, ఈడ కొంపలో పని. ఆడ పొలంలో పని, ఈడ కొంపలో పని. అంతే, ఇంకేం లేదు ఆడ. ఏమి వాళ్ళు ఏదైతే చెప్తాడో అదే చేయాలా. ఏమి మనం చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు మనమే వినాలా. లేదంటే ఇంటికాడ బాకీలు చేసుకొని వాడికాడ 10 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి తెచ్చుకుంటాం. ఈడ పౌడి అని పోయి అలిగిపోయినామంటే ఆడ బాకీలు కట్టుకోలేక చావాలా, మొగుడు చావాలా, పెళ్ళాం చావాలా, పిల్లలు చావాలా. ఇది ఒక్కటి మనసులో పెట్టుకొని మాట్లాడండి ఎవరైనా మాట్లాడేటప్పుడు. ఏమి ఈ ఎండలో వాసిపోతూ ఉంటుంది. ఏమి బయట ఉండే వాళ్ళకు, కొంపల్లో ఉండే వాళ్ళకు కూడా అంతే. ఒక 4% ఏమైనా బయట ఉంటారేమో. ఎందుకంటే వాళ్ళ భర్తలు లేకపోతే మేబీ ఎవరైనా పెట్టింటారేమో. అక్కడ పోయి స్కూల్స్లలో చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అట్టే ఉంటుంది పని. పొద్దున్న లేచిపోవాలా, సాయంత్రం రావాలా. ఏమి ఇక్కడ ఎటువంటి గల్ఫ్లో మాత్రం ఎటువంటి లేదు. ఏమి రావాలనుకునే వాళ్ళు ప్రశాంతంగా రాండి. మీ మనసులో ఏదైతే పెట్టుకున్నారో మీరు ఇంటికి పోయినంత వరకు అదే పెట్టుకొని ఇక్కడి నుంచి 10 రూపాయలు సంపాదించుకొని పోవచ్చు. నా వైపు నుంచి చెప్పడం మాత్రం ఇదైతే మాత్రం చెప్పగలుగుతా. ఇక్కడ ఏవైతే పెట్టుకొని వచ్చారో మనసులో అదే ఇక్కడ వచ్చిన తర్వాత మనం 2 సంవత్సరాలు పోతాం, ఇంటికి 3 సంవత్సరాలు పోతాం, అదే ఇక్కడనే పెట్టుకొని ఆ పని చేసుకొని అదే బుద్ధితో ఇంటికి వెళ్ళిపోండి. అట్టయితే రాండి. ఎవరుద్దన్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. డ్రైవర్ అన్నలకు, ఇంట్లో చేసే కద్దామలు అంటే పని మనుషులు, వంట చేసే వాళ్ళ పని మనుషులు, వాళ్ళకి ఎట్టుంటుందంటే వాచిపోతూ ఉంటుంది. ఏ టైంలో ఏ పని చెప్తారో. ఒకరు తినేది ఒకరు తినరు, ఒకరు తినే రకం ఒకరు తినరు. ప్రతి ఒక్కరు ఏది అడిగితే అది చేసి పెట్టాలా. ఏమంటే వాళ్ళు జీతం ఇచ్చారు 30,000, 26,000 జీతానికి వచ్చాను. ఆ 30,000-26,000 గవర్నమెంట్ చేత ఎవరైనా ఇప్పించాలి, ఇప్పిండి. ప్రతి పంచాయతీలో ఇంతమంది పోతారు, అంతమంది ఇన్నే ఉండండి, నేను గవర్నమెంట్ని అడిగి 20,000, 30,000 జీతం ఇప్పించాను, ఇక్కడే చేసుకోవాలని చెప్పాడు. ధైర్యం ఉంటే చెప్పండి. ఏడుకో వచ్చి ఎవరిని ఆశించకుండా ఇక్కడికి ఆడుకో గల్ఫ్ దేశాల్లో పిల్ల బిడ్డ అమ్మ నాయన ముగ్గురిని కూడా పక్కన కూడా వదిలిపెట్టి వచ్చి ఇక్కడ బతుకుతాను. పక్కన మనిషిని కూడా వదిలిపెట్టి వచ్చి ఇక్కడ బతుకుతాను. అది ఒక గుర్తు పెట్టుకోండి. ఎందుకని ఊరు మాట్లాడే మాటలు కాదు ఇవి. అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయడం లే, కానీ చెప్తాండ. అందరూ ఎవరు అనదు. ఇక్కడ గల్ఫ్లో వచ్చేవాళ్ళు గలీజ్గా రావడంలే, కష్టపడి దానికి వచ్చాను. అది ఒక్కటి మనసులో పెట్టుకొని బతితే చాలని నాకు ఆలోచన. నేను పక్కన బయట మన దేశం నుంచి వచ్చేవాళ్ళు అదే ఆలోచించే వాళ్ళని కూడా చెప్తాండా. ఒకసారి ఆలోచించండి ఎందుకు పోయింది అంత దూరం అని. వాళ్ళే ఇంజనీర్లు, డాక్టర్లు చదవాలి అమెరికాకో, లండన్కో, స్విట్జర్లాండ్కో, లాంటి పుట్టుక పోయి బతికేదానికి. వాళ్ళు చదివిన చదువు 2వ తరగతి 3వ తరగతి. ఆ చదువుకి ఏ ఉద్యోగం వచ్చింది? వంట చేసే ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఆడుకో వచ్చి చేసుకోనండి. మళ్ళీ వాళ్ళని బ్లేమ్ చేయడం ఎందుకు, వాళ్ళను ఏదో మాట్లాడడం దానికి. అదైతే నాకు నచ్చలే. ఇంతే. ఇంకా నేనైతే ఇంతవరకు చెప్పగలుగుతా. వాళ్ళని ఇక్కడికి వచ్చింది వ్యభిచారాలు చేయడానికి. వేళ
బిడ్డల కాడ తండ్రిని అమ్మను నాయన అన్నని వదిలిపెట్టి ఇక్కడ ఏదో బతికేదానికి వచ్చిండ్రు, 10 రూపాయలు సంపాదించుకొని నా బతుకు కాకుండా నా బిడ్డ బతుకన్నా కొంచెం నాకన్నా కొంచెం ఎక్కువ అవుతుంది కదా అనే రకంగా ఆలోచించి వచ్చిండ్రు. ఏమి వాళ్ళు అట్ట బతకనియండి. ఏమి ఇంకా కావాలని ఏది లేదు, అట్ట కాదు, మనం మనం గొప్పగా బతికియాలనుకునే వెళ్తే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఎవరికైనా దమ్మున్నోడు ఉంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాట్లాడేసి అయ్యా వాళ్ళకు ఏదైనా పునరావాసం కల్పించండి అయ్యా, వాళ్ళకి ఏదైనా పని కల్పించండి అయ్యా అని చెప్పి మాట్లాడి చెప్పండి. అయ్యా వాళ్ళ తరపున మనం 100 కోట్లు తెంగుతుంటున్నాము, వాళ్ళు పంపే జిఎస్టీతో వాడికి మనం ఏమి ఇయడంలా, వాడు పోయి మనం సొత్తు తినడంలా, ఆడాడుకో గలుపు దేశంలో పోయి వాళ్ళ సొత్తు తింటాడు కష్టపడతా, కానీ మనం తినుకుంటాడాము జిఎస్టీ రూపంలో, వాళ్ళకి ఏదైనా కల్పించాడు అయ్యా, మనం కోట్లు దెంగి తింటాడాము అని చెప్పి చెప్పండి. ఎవరికైనా దమ్ముంటే అడిపోయి అవి లేవు. ఈడ సామాన్య ప్రజల మీదకి లేయడం అంటే మొగోడు మాది లేస్తాడు, ఆడ మొగతనం చెప్తాడు, ఆడ మొగతనం చూపించలేరు. అది గుర్తుపెట్టుకుని మాట్లాడండి. మీడియా వాళ్ళకు ఇతర దేశంలో బుల్ ఫైట్ జరుగుతుంది, ఇతర దేశంలో రేటు చెడుగులు ఉంది, ఇతర దేశంలో పెన్నుతో రాసినారు, ఇతర దేశంలో పెన్సిల్తో రాసినా తెలుస్తుంది. ఒకసారి గల్ఫ్కి వచ్చి చూడమని మీడియా వాళ్ళని, వాళ్ళు ఎవరు అంతా ఇది లైవ్ పెట్టి వాళ్ళు అందరూ వచ్చి ఆ మీడియా వాళ్ళని అడుగుతాడా, ఒక్కసారి రాండి గల్ఫ్కి రండి. ఒకసారి గల్ఫ్కి వచ్చి శుక్రవారం ప్రతి అంటే కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు సెలవులు. ఆ సెలవులు ఇచ్చినప్పుడు కొందరి కాడికి వచ్చి మాట్లాడండి, వాళ్ళ బాధలు ఏంది అప్పుడు కనపడుతుంది కదా. ఎవడో చెప్పినాడని చెప్పి దాని గురించి రాయడం గొప్ప కాదు. అమెరికాలో డాక్టర్లు పోతారు, అమెరికాలో డాక్టర్లు గ్లవ్ వేసుకున్నారు, ఈ మాత్రం అయితే మాట్లాడతారు బాగా. ఒకసారి రాండి, అట ఎవరైనా చేసి మాట్లాడిచ్చే బదులు మీరే వచ్చి మాట్లాడండి. మీరు వచ్చి మాట్లాడి ఇక్కడికి వచ్చి తెలుసుకున్నారంటే మీకు తెలుస్తుంది ఇక్కడ కష్టం ఏంటా అని. నువ్వు అనుకునే టయానికి మీడియా, నువ్వు అనుకునే టయానికి వాళ్ళు అనుకునే టయానికి రావాలంటే రాలేరు కూడా. అప్పుడే అర్థమవుతుంది. ఆ ఒక్క నిమిషంలో ఆ ఒక్క పాయింట్లో నీకు అర్థమైపోతుంది ఏంటా అన్నది. గొద్దలు కాలుతా సత్సాలు లేడా, కానీ పక్కన వాళ్ళ గురించి రాయమడి బలి రాచరు. కష్టపడే గురించి, రైతు గురించి నుంచి వచ్చేసి బండ్ల గురించి, షర్ట్ల గురించి, సెమ్మల గురించి మాట్లాడమంటే మాట్లాడరు. వాళ్ళకి ఏం కావాలంటే డాక్టర్ చేతికి గడ తొడుక్కున్నాడు, ఇంజనీర్ పెన్సిల్తో బొమ్మ వేసినాడు, ఆర్టిస్ట్ ఇసుక చల్లినాడు, ఇట్ట ఇవి అయితే బాగా దొరుకుతాయి వాళ్ళకు. కష్టపడే వాళ్ళకి రాండి, మీరు చూపించేటప్పుడు మీకు ధైర్యం ఉంటే కనుక వచ్చి గల్ఫ్లోకి వచ్చి ప్రజలు వచ్చా ఉంటారు కదా శుక్రవారం సెలవులు కందు, వాళ్ళ కాడికి మాట్లాడేయండి. వాళ్ళ కష్ట నష్టాలు ఎందుకు చెప్తారు. ప్రతి చోట కష్ట నష్టాలు ఉంటాయి, కాదని చెప్పను.